నమస్తే, యోగా థెరపీ ఛానల్కి స్వాగతం. నేను మీ సుబ్రహ్మణ్యం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మరిన్ని మంచి వీడియోలు వస్తాయి. ఈరోజు మోకాళ్ళ నొప్పులకి ప్రాణాయామము, ముద్రలు, వీటి గురించి ఈరోజు ప్రాక్టికల్గా చేద్దాము. శరీరంలో వాతం తగ్గడానికి ముఖ్యంగా శీతలి ప్రాణాయామం చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత శీత్కారి, ఆ తర్వాత అనులోమ విలోమ, ఈ 3 ప్రాణాయామాలని ఈరోజు చేద్దాం. చివరిలో అనులోమ విలోమ ఎందుకంటే బ్యాలెన్స్ చేసుకోవడానికి. ఒకవేళ అనులోమ విలోమ అయినా చేయొచ్చు, సూర్య చంద్ర శోధనైనా చేయొచ్చు. తర్వాత ముద్రలో వచ్చేసి వాయు ముద్ర పెట్టుకుందాము. వాయువుని శరీరంలో తగ్గించడానికి వాయుముద్ర ఉపయోగపడుతుంది. ఇది రోజులో 45 నిమిషాల వరకు పెట్టుకోవచ్చు. తర్వాత వాతహర ముద్ర పెట్టి ఒక ప్రాణాయామాన్ని చేద్దాము. ఇవి ఈరోజు చేయబోయేటటువంటి ప్రాణాయామాలు. ఇది వాయుముద్ర. చూపుడు వేలిని బొటన వేలి మొదటి భాగంలో ఉంచి చూపుడు వేలి పైన బొటన వేలి నుంచి కొంచెం ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఇది వాయుముద్ర. ఇప్పుడు శీతలి ప్రాణాయామం. నాలుకని ఇలా రౌండ్గా మడవాలి. ఇలా మడిసి నాలుగు ద్వారా తీసుకోవాలి శ్వాసని. ఎడముక్కు ద్వారా వదలాలి. 1:2 రేషియో. 5 సెకండ్లు తీసుకుంటే 10 సెకండ్లు వదలాలి. మీకు ఎంత వీలైతే అంత స్లోగా పీల్చుకోండి, ఎంత వీలైతే అంత స్లోగా వదలాలి. నడుము మెడ నిటారుగా ఉండాలి. అలా ఒక 10 రౌండ్లు చేసిన తర్వాత రిలాక్స్ అవ్వాలి. మీరు ఒకవేళ సుఖాసనంలో కూర్చోలేకపోతే వజ్రాసనంలో కూర్చోలేరు అసలే. సుఖాసనంలో కూర్చోలేకపోతే మంచంలో కూడా కూర్చోవచ్చు. నడుము మెడ నిటారుగా ఉండాలన్నది నియమం. కుర్చీలో అయినా కూర్చోవచ్చు. ఎక్కడైనా కూర్చొని వాయుముద్ర పెట్టుకొని శీతలి ప్రాణాయామాన్ని ఒక 10 రౌండ్ల వరకు చేయొచ్చు. అంతకు మించి చేయొద్దు. 10 రౌండ్ల వరకు చేయొచ్చు. ఒకవేళ నాలుక రౌండ్గా రాని వాళ్ళు శీత్కారి ప్రాణాయామం చేయాలి. ఇప్పుడు చెప్పబోయేది శీత్కారి ప్రాణాయామం. శీత్కారి ప్రాణాయామంలో వాతహర ముద్రని పెట్టుకుందాం. ఇది వాతహర ముద్ర. చూపుడు వేలు మధ్య వేలు మడిసి బొటన వేలి మొదటి భాగంలో ఉంచి బొటన వేలిని ఆ రెండింటి చూపుడు వేలు మధ్య వేలు పైన పెట్టి కొంచెం ప్రెస్ చేసి ఉంచాలి. ఇది వాతహర ముద్ర అంటారు. శరీరంలో వాతాన్ని తగ్గిస్తుంది, వాయురాకాశాలని తగ్గిస్తుంది. ఇప్పుడు శీత్కారి ప్రాణాయామం. నాలుకని వెనక్కి మడవాలి. వెనక్కి మడిసి మళ్ళతో పట్టుకోవాలి. ఇప్పుడు శ్వాసను తీసుకోవాలి నోటి ద్వారా. వదిలేటప్పుడు ఎడముక్కు ద్వారానే వదలాలి. ఇది కూడా 1:2 రేషియో. 5 సెకండ్లు తీసుకుంటే 10 సెకండ్లు వదలాలి. ఒకవేళ 10 సెకండ్లు తీసుకోగలిగితే 20 సెకండ్లు వదలాలి.
ఇలా ఒక 10 రౌండ్లు చేయాలి. ఆస్తమా ఉన్నవాళ్ళు ఈ ప్రాణాయామాన్ని చేయొద్దండి. మోకాళ్ళ నొప్పులుండి ఆస్తమా ఉండేవాళ్ళు ఈ ప్రాణాయామం వద్దు. శీతలి శీత్కారి చేయకూడదు. అనులోమ విలోమ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చెప్తాను. ముద్ర వాతహర ముద్ర అయినా పెట్టుకోవచ్చు, లేదంటే వాయు ముద్ర అయినా పెట్టుకోవచ్చు. నేను వాతహర ముద్ర పెడుతున్నాను. వాతహర ముద్ర పెట్టండి, శరీరంలో ఉత్తమం. వాతహర ముద్ర వాయువుని మాత్రమే తక్కువ చేస్తుంది. వాయుముద్ర, వాతహర ముద్ర వాయుర ఆకాశాలను రెండింటినీ తక్కువ చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు అనులోమ విలోమ ఎడం ముక్కులో తీసుకోవాలి, కుడి ముక్కులో వదలాలి. కుడి ముక్కులో తీసుకొని ఎడం ముక్కులో వదలాలి. ఇది 1:2 రేషియో తోటి ఉండాలి. అంటే 5 సెకండ్లు తీసుకుంటే 10 సెకండ్లు వదలాలి. ఒకవేళ 10 సెకండ్లు తీసుకోగలిగితే 20 సెకండ్లు. మీ లంగ్ కెపాసిటీని బట్టి మీరు టైంని మీరే సెట్ చేసుకోవచ్చు. 1:2 అన్నది అది నియమం. ప్రాణాయామాన్ని చేసేటప్పుడు నాలుకని అంగిలికి తాకించండి, కేచరి ముద్ర. ఒక 10 రౌండ్లు చేసిన తర్వాత ఆపేసి రిలాక్స్ అవ్వాలి. సో ఈ ప్రాణాయామం అయిపోయిన తర్వాత ఈ 3 ప్రాణాయామాలు శీతలి, శీత్కారి, అనులోమ విలోమ, ఈ 3 ప్రాణాయామాలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇదే సీక్వెన్స్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే శీతల శీత్కారంలో వచ్చినటువంటి బాడీలో ఆ ఫ్లూయిడ్స్ పెరుగుతాయి, చల్లదనం వస్తుంది. అనులోమ విలోమాలు బ్యాలెన్స్ అవుతాయి. ప్రాణాయామాలు తప్పకుండా నేను చెప్పినట్లే ఫాలో అవ్వండి, మీకు నచ్చినట్లు చేయొద్దండి. ఎందుకంటే ప్రాణాయామ యుక్తేన సర్వరోగ క్షయే భవేత్, అయుక్తేన సర్వరోగ సముద్భవ. ఇది శాస్త్రవాక్యం. ప్రాణాయామాన్ని యుక్తంగా అంటే ప్రాపర్గా చేస్తే అన్ని రోగాలు నయమైపోతాయి. ఒకవేళ తప్పు చేస్తే లేని రోగాలు కూడా ఉద్భవిస్తాయన్నది దాని అర్థం. కాబట్టి ప్రాణాయామాలు నేను చెప్పిన విధంగానే చేయండి. ఈ రోజుటికి ఇది చాలు. రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.